డీటెయిల్స్ చూద్దాం. ఏలూరు సమీపంలో జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్ బోల్తా పడింది. విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్తున్న బస్సు అదుపు తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఏలూరు రూరల్ పోలీసులు, హైవే పాట్రోలింగ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. తెల్లవారుజామున సమయంలో బస్సు బోల్తా కొట్టింది. గాయపడ్డ వారిని ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. 2 రోజుల క్రితమే ఇదే ప్రాంతంలో ఒక ప్రైవేట్ బస్సు కూడా ప్రమాదానికి గురై 4 చనిపోయారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఏలూరు వద్ద బస్సు బోల్తా పడింది. ప్రమాదానికి గల కారణాలేంటి? గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అందుకే ఏలూరు జిల్లా ఏలూరు శివారు ఆశ్రమం ఆసుపత్రి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 40 మందితో వెళుతున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆశ్రమం ఆసుపత్రి దాటంగానే ఒక్కసారిగా బోల్తా కొట్టింది. అదుపు తప్పి అంత వేగంలో అదుపు తప్పి బోల్తా కొట్టడంతో రోడ్డుకి అడ్డంగా పడిపోయింది. మీరు చూడొచ్చు, రోడ్డు అంతా కూడా అసలు ఈ స్లీపర్ బస్సు ఇదే ఉండిపోయిందా అన్నట్టుగా కూడా. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వైజాగ్ లో వీరంతా కూడా బస్సు ఎక్కడం జరిగింది. ఏలూరు వద్ద అంటే గుంటూరు వరకు వెళ్తున్నారు. ఏలూరు వద్దకు వచ్చేసరికి ఈ విధంగా ప్రమాదం చోటు చూసుకుంది. మీరు చూస్తే కనుక ప్రయాణికులకి సంబంధించినటువంటి లగేజ్ ఇక్కడ ఉంది. పాపం ఎవరిదో కళ్ళజోడికి సంబంధించి కూడా హైవే పోలీసులు జాగ్రత్త చేశారని చెప్పుకోవచ్చు. ఈ 3 బ్యాగులు ఇంకా ఎవరు క్లెయిమ్ చేసుకోలేదు. ఈ 3 బ్యాగులతో పాటుగా మీరు చూస్తే రోడ్ అంతా కూడా చల్లా చెదురుగా పడిపోయినటువంటి ఈ బెడ్షీట్లు చూడొచ్చు. బెడ్షీట్లు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడే బయటికి తీస్తున్నారు. మొత్తం అంతా కూడా కొంత అంటే రోడ్డు మీద చల్లా చెదురుగా పడిపోయిన పరిస్థితి. ఎవరి సామాన్లు ఎవరియో ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి. హైవే పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. హైవే పోలీసులు ఇక్కడికి చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారనే చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే పోలీసులు ఒక్కొక్క వస్తువును కూడా క్లెయిమ్ చేస్తున్నారు. డీజిల్ ట్యాంక్ చూడొచ్చు. డీజిల్ ట్యాంక్ మరలా ఇప్పుడు లీక్ అవుతుంది. కొంత సహాయ కార్యక్రమాలకి ఇది కొంత అడ్డంకిగా మారిందని చెప్పుకోవచ్చు. హైవే పోలీసులు సహాయ కార్యక్రమం పాల్గొన్నారు. ఈ చేతిలో చూస్తే కనుక హైవే పోలీసు చేతిలో చూస్తే వాచ్, ఎవరిదో దీనికి సంబంధించిన వాచ్ కానీ వస్తువులు కానీ పూర్తిగా చల్లా చెదురుగా పడిపోయిన పరిస్థితి. రాధిక, ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఎవరు చాలా స్వల్ప గాయాలయ్యని చెప్పుకోవచ్చు. ఎవరు చనిపోలేదు. ఆ మెయిన్ అద్దానికి సంబంధించినటువంటి గాజు పెంకులు కూడా జాతీయ రహదారిపై ఏ విధంగా అడ్డదిడ్డంగా పడిపోయినా కూడా మీరు చూడొచ్చు. రోడ్డుకి అడ్డంగా బస్సు ఉంటే గనక ఇది ఈ విధంగా పడిపోయి ఉంటే మీకు ఒకవైపు చూపిస్తాను. అక్కడ ఎడమ చేతి వైపు చూస్తే కనుక సుమారుగా 30 అడుగుల లోయ ఉంది. రోడ్డు మీద పడిపోయింది కాబట్టి చాలా స్వల్ప గాయాలతో, అంటే మంచిలో మంచి ఆలోచించుకోవాలి కాబట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కానీ ఇటువైపు కానీ పడిపోయి ఉంటే ప్రాణ నష్టం అంచనా కూడా వేసేవాళ్ళం కాదు. ఎంతమంది బతికి ఉండేవారు, లేకపోతే ఎంతమంది గాయపడేవారు కూడా రాధిక చెప్పడం కష్టం. సుమారుగా 30 అడుగుల లోయది. డ్రైవర్ చాలా చాలా చాకచక్యంగా వ్యవహరించాడనే చెప్పుకోవచ్చు. ఉన్నంతలో అంటే బస్సు పడిపోతున్న క్రమంలో ఉన్నంతలో చాలా జాగ్రత్తగా ఆ బస్సుని చాకచక్యంగా అతను తీసుకురావడం కానీ ఇక్కడ రోడ్డు మీదకి ఒరిగేలా చేయడం కానీ చేశాడని చెప్పి. కానీ 2 రోజుల క్రితం ఏలూరు వద్ద ఇదే బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్నటువంటి సిమెంట్ లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే 3 వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఇక్కడ పోలీసులు అయితే చేరుకున్నారు. కొంత ఇప్పటికే గాయపడ్డ వారందరినీ కూడా ఏలూరు ఆశ్రమ ఆసుపత్రితో పాటుగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. అసలు ఎంతమంది గాయపడ్డారనే విషయం ఎస్ఐ ఉన్నారు, రూరల్ స్మార్ట్ ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ఎంతమంది ఉన్నారు, ఎన్నింటికి జరిగింది అసలు ప్రమాదం సుమారు 4:30 ప్రాంతంలో జరిగింది. ఎంతమంది ఉన్నారు సార్? 47 మంది ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడి నుంచి వెళ్తుంది బస్సు? గుంటూరు నుంచి విశాఖపట్నం. ఎంతమంది హాస్పిటల్కి వెళ్ళారు? మన గవర్నమెంట్ హాస్పిటల్ దెబ్బలు ఇద్దరికే తగిలాయి. ఇద్దరికే చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. ప్రయాణికులంతా ఇబ్బంది లేదు. ఓన్లీ ఇది డివైడర్ని కుట్టడం వలన కట్టలేదు. ప్రాణ నష్టం లేదు. లేదు, బాగా తీవ్రంగా గాయాలు అవుతుంది. లేదు, తీవ్ర గాయాలు. ప్రయాణికులంతా ఎక్కడ ఉన్నారు సార్? ప్రయాణికులు అందరినీ పంపించేస్తారు. వారు వేరే బస్సు పెట్టి పంపించేస్తారు. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ ప్రయాణికులందరినీ కూడా ఇప్పటికే పంపించేసామని చెప్పి ఎస్ఐ చెప్తున్నారు. ఎందుకంటే గాయాలు చాలా తక్కువ అయ్యాయి. ఎవరో గాయపడలేదు కాబట్టి చాలా తక్కువ మంది, అంటే 2కి మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి అంటున్నారు. ఇటు
గుండుగోల నుండి ఏదైతే విజయవాడ వెళ్లే వైపు జాతీయ రహదారి వైపు అయితే మనం ఉన్నామో పూర్తిగా రోడ్ అంతా బ్లాక్ అయిన పరిస్థితి. జాతీయ రహదారి మీదుగా వెళ్లాల్సినటువంటి ఈ లారీలు బస్సులు అన్నింటినీ కూడా ఏలూరు మీదుగా డైవర్ట్ చేశారు. ఏలూరు మీదుగా మరలా విజయవాడ వైపు వెళ్లే పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే గనక మొత్తం వాహనాలన్నింటినీ కూడా పూర్తిగా డైవర్ట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. బస్సు జాతీయ రహదారి క్లియర్ అయ్యేంత వరకు కూడా ఇక్కడ ఇదే పరిస్థితి ఉంటుంది. అంటే ఈ బస్సుకు సంబంధించి చాలా తక్కువ స్థాయిలో ప్రమాదం జరిగింది కాబట్టి ఇద్దరు మాత్రమే గాయపడ్డారంటే మిగిలిన వారందరికీ కూడా చాలా స్వల్ప గాయాలే అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ 2 రోజుల క్రితం జరిగిన బస్సు యాక్సిడెంట్ లో మాత్రం అక్కడికక్కడే 2 మహిళలు చనిపోయారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ యువకుడు చనిపోవడం జరిగింది. మరి కాసేపట్లోనే బస్సు దిగుతాడు అనుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ బస్సు అయితే వైజాగ్ నుండి గుంటూరు వెళ్తుంది. వైజాగ్ నుండి గుంటూరు వెళ్లే క్రమంలో ఏలూరు నుండి గుంటూరు సుమారుగా 2 గంటల ప్రయాణం హైవే మీద చాలా వేగంగా వెళ్తారు కాబట్టి. కానీ వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటుందో ప్రయాణికులు ప్రజలు కొంత కంగారు పడే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇదే పరిస్థితి కొనసాగితే అసలు బస్సు ప్రయాణానికే ప్రజలు భయపడే పరిస్థితులు వస్తాయి. 2 రోజుల సమయంలోనే 2 బస్సులు, అది కూడా 2 స్లీపర్ బస్సులు ఈ విధంగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాయంటే ప్రయాణికులంతా కూడా పూర్తిగా భయపడే పరిస్థితికి వచ్చేస్తారని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే మితిమీరిన వేగం, అంటే టికెట్లు ప్రయాణికులను ఎక్కించుకునేటప్పుడు వారు స్లోగా అంటే వారి లేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ టైంనంతా కూడా వీరు జర్నీ టైంలో దీన్ని కొంత కవర్ చేస్తూ ఉంటారు. అందుకని చాలా వేగంగా మీరు చూస్తే కనుక జాతీయ రహదారిపై రోడ్లు కూడా చాలా బాగున్నాయి కాబట్టి అన్ని 4 లైన్ 6 లైన్ రోడ్లు వస్తాయి కాబట్టి మితిమీరిన వేగం బస్సు కంట్రోల్ అవుతుందా లేదా అనేది కూడా కొంత ఆలోచించే పరిస్థితులు ఉండట్లేదనే చెప్పుకోవచ్చు. బ్రేక్ కొట్టేలోపే రెప్పపాటు సెకండ్ కాలంలోనే మొత్తం ప్రమాదం జరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక డ్రైవర్ బస్సు తోలుతున్నారంటే సుమారుగా 40 మందికి ప్రాణాలు ఆయన చేతిలో ఉన్నట్టు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజు జరిగిన ప్రమాదంలో చూసుకుంటే గనక డివైడర్ని ఢీకొట్టిన తర్వాత బస్సు రోడ్డు వైపుకు పడిపోయింది. అంటే కొంతలో కొంత బస్ డ్రైవర్ చాలా చాకచక్యంగా ఆయన దీన్ని కవర్ చేశాడనే చెప్పుకోవచ్చు. కానీ అదే అటువైపు పడుంటే, ఎడమ చేతి వైపుకు పడుంటే మాత్రం చాలా ప్రమాదం చోటు చేసుకునేది. నిజంగా ప్రాణ నష్టం అంచనా వేయలేని పరిస్థితికి వచ్చేది. ఇది ఇంత పెద్ద బస్సు, ఫుల్ ఏసీ ఉంటుంది, కనీసం బయట ఏం జరుగుతుందో లోపల ప్రయాణికులకి తెలిసే అవకాశం లేదు. ఓన్లీ డ్రైవర్ క్యాబిన్ మీరు చూస్తే గనక ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరిగింది అనే విధంగా ఈ దృశ్యాలు ఉన్నా కూడా అదృష్టవశాత్తు కొంత ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారని చెప్పుకోవచ్చు. కేవలం స్వల్ప గాయాలతోనే ప్రయాణికులంతా బయటికి రావడం అయితే జరిగింది. రాధిక, హైవే పోలీసులు బస్సును పక్కకి తీసి కొంత ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే పనిలో అయితే ఉన్నారు.